మాధురినండి. వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. రోజుకి ఒక్క ముద్ద తిన్నా చాలండి, మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. 100కి పైగా వచ్చే డిసీజెస్ అన్నిటినీ కూడా ఫైట్ చేస్తుంది. మునగాకు పొడి అండి, ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. దీన్ని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. నెలకి పైగా నిల్వ పెట్టుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా? ముందుగా వెడల్పాటి బాండీని తీసుకోండి. బాండీలోకి ఒక్క స్పూను కన్నా ఇంకా కొంచెం తక్కువే ఆయిల్ని యాడ్ చేసుకోండి. నూనె చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా లైట్గా సిమ్లో పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేయించుకోండి. హైలో పెట్టుకుంటే మనకి పప్పు వెంటనే మాడిపోతాయి, లోపల నుంచి పప్పు వేగదనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ వేయించుకుందాము. ఎప్పుడైతే మనం ఇలాంటి పొడులు చేసుకునేటప్పుడు పప్పుల్ని ఎంతైతే బాగా వేయిస్తామో రుచి కూడా అంత బాగా వస్తుందండి. చూడండి, మనకి 3/4 వంతుకు పైగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 1 కప్పు ధనియాలని వేస్తున్నాను. ధనియాలు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. పొడి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇవి కూడా దీంట్లోకి కలిసేలాగా కలుపుకుంటూ బాగా వేగనిద్దాము. అలాగే 1 కప్పు మినప్పప్పును కూడా యాడ్ చేసుకుందాము. మినప్పప్పు ఇలాగ బద్దలుగా ఉంటది కదండి, ఆ మినప్పప్పును వేసుకోండి. మనకి వేగటం తొందరగా వేగిపోతాయి, అలాగే పొడి అవ్వటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా అన్ని కలుపుకుంటూ బాగా వేగేలాగా వేయించుకుందాము. చూడండి, అన్నీ కూడా మనకి చక్కగా కరెక్ట్గా వేగిపోయినాయి. ఇప్పుడు చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 స్పూనున్నర జీలకర్రని కూడా వేసుకుందాము. జీలకర్ర కూడా వేసి అన్ని వైపులకి కలిపేసేసి మనం వీటిని వెంటనే వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ వేడికి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, మనకి అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా చల్లారిపోతూ ఉంటాయి. ఈలోపు ఇదే బాండీలో మనం నూనె ఏమీ వేయక్కర్లేదు. దీంట్లోకి 2 కప్పుల మునగాకుని వేస్తున్నానండి. మునగాకు లేతగా ఉన్నది తీసుకోండి, ముదురు దానికన్నా. చక్కగా ఆకు మొత్తాన్ని కూడా ఒలిచేసి కడుక్కొని పూర్తిగా ఆరేలాగా ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఆకు మొత్తం కూడా మనం చేత్తో పట్టుకుంటే పొడిగా అయిపోవాలి, అంత రోస్ట్గా ఫ్రై చేసుకుందాము. చూడండి, అంతా కూడా ఎంత బాగా అయితే వేగుతుందో అంత ఎక్కువ కాలం మనకి నిల్వ ఉంటుందండి. పొడి అవ్వటానికి కూడా ఈజీగా పౌడర్ అవుతుంది. ఇది వేయిద్దాము. అలాగే పొడి మొత్తానికి సరిపడా ఒక 20 ఎండుమిరపకాయల దాకా తీసుకుంటున్నాను. ఇక్కడ నా ఎండుమిరపకాయలు అయితే అంత కారం లేదండి, అందుకని నేను 20 తీసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఉన్న కాయలైతే తగ్గించి తీసుకోండి. వీటిని కూడా జస్ట్ ఉత్త ప్యాన్లోనే దోరగా వేగేలాగా వేయించుకోండి. ఇక్కడ మనం ఎలాంటి నూనె కూడా ఎక్కువ వాడలేదండి. అన్నిటినీ కూడా వేయించుకొని పూర్తిగా చల్లారేలాగా ఓ పక్కన పెట్టుకున్నాము. వీటన్నిటినీ కూడా ఇప్పుడు పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలాగా పొడిగా ఉన్న జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకుందాము. ఇదివరకైతే మా అమ్మమ్మల కాలంలో వీటన్నిటినీ కూడా చక్కగా రోటిలో వేసి దంచేవాళ్ళండి. అలాగే దీని మొత్తానికి సరిపడా 1 స్పూను కళ్ళుప్పుని వేసుకుందాము. అలాగే ఒక 2-3 రెమ్మల చింతపండును కూడా వేసుకొని ఇదంతా కూడా మెత్తటి పొడి అయ్యేలాగా చూసుకుందాము. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మునగాకు పొడి మనకి తయారైపోయింది. రోజు వేడివేడి అన్నంలో మొదటి ముద్ద 1 ముద్ద తింటే కొంచెం నెయ్యి వేసుకొని అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చిన్న కామెంట్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మాధురినండి. వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పుదీనాకుతోటి ఒక్కసారి ఇలా తయారు చేసి పెట్టుకోండి, మీకు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. పుదీనాకు చక్కగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా తొడమలన్నీ తీసేసి నీట్గా ఇలాగ ఆకులు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని ఇలాగ వెడల్పాటి బొచ్చులో వేసుకొని నీట్గా 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి.
తర్వాత వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నూనెలోకి ఇలాగ ముందుగా మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టిన పుదీనాకు ఉంది కదా, ఈ పుదీనాకు మొత్తాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఎంతైతే బాగా ఫ్రై చేస్తామో మనకి అంత తొందరగా గ్రైండ్ అవుతుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా వేగాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాండీని తీసుకోండి. ఆ బాండీలో కూడా ఒక్క స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పుదీనాకు అంటే దాదాపు ఒక 2 కప్పుల పుదీనాకుని తీసుకున్నాం కదా, దానికి అంటే కప్పుకి 1 స్పూను పచ్చిశనగపప్పుని వేసుకోవాలండి. మనం 2 కప్పుల్ని తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాము. ఇలాగా ముందుగా శనగపప్పుని వేసి బాగా దూరగా వేగేలాగా వేయిద్దాము. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసి వేయించుకుందాము. ఇప్పుడు ఏదైతే స్పూన్ తోటి 2 స్పూన్లు తీసుకున్నామో అదే స్పూన్ తోటి 2 స్పూన్ల మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. మినపప్పును కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇలాగే వేయించుకోవాలి. అలాగే ఇంకొక 2 స్పూన్ల ధనియాలను కూడా వేసుకుందాం. ధనియాలు కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము. చూడండి, అన్నీ కూడా ఇలాగ దూరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత చివరిగా ఒక్క స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము. జీలకర్రతో పాటుగా ఒక 10 ఎండుమిరపకాయలని కూడా వేద్దాము. ఎండుమిరపకాయల పైన ఉన్న తొడిమలు తీసేసేయండి. ఇలాగా నీట్గా ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకొని ఇవి కూడా ఇంకొక నిమిషం పాటు వేగేలాగా వేయించుకోండి. చివరిగా ఈ కారం పొడి ఇంకా రుచిగా రావటానికి ఇక్కడ నేను ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేస్తున్నానండి. కరివేపాకు ఫ్రెష్ది, శుభ్రంగా ఇది కూడా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతే వేసుకోండి. ఇవన్నీ కూడా ఇలాగ ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారేలాగా చల్లారనివ్వండి. చూడండి, ఇవన్నీ కూడా ఇలాగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ని తీసుకొని, మిక్సీ జార్ కూడా పొడిగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఈ పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి ముందుగా మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2 రెమ్మల చింతపండుని దీని మొత్తానికి సరిపడా ఒక 3/4 స్పూన్ దాకా కళ్ళుప్పుని కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవటమే. కళ్ళుప్పు వేయటం వల్ల దీని రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 5 నుంచి 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పుదీనాకు మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన పుదీనా కారం తయారైపోయిందండి. అన్నంలోకి, టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.